హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఆర్తన వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా టిఫిన్ వచ్చి దోశ ఇంకా బాగుండ అనమాట. ఇది ఇంట్లో చేసింది కాదండి, బయట నుంచి అయితే తెప్పించుకున్నాం ఈరోజు. ఇంకా దోశ అయితే బయట నుంచి తెచ్చింది, స్పాంజ్లో భలే మెత్తగా ఉందండి. ఒక హోటల్ ఉంటుంది, హోటల్ పేరు అయితే మెన్షన్ చేయను. ఇక్కడ మాత్రం టిఫిన్ చాలా బాగుంటుంది అనమాట. కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఎక్కువ. ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషను. ఇంకా స్కూల్లోకి అయితే అడుగు పెట్టాను. అడుగు పెట్టంగానే సార్ అయితే చూశారు. ఇంకా రియాక్షన్ ఏంటంటే టెన్షన్లో చెమటలు పట్టిస్తూ లోపలికైతే వెళ్ళాను. వెళ్ళంగానే సార్ చూసి అయితే జస్ట్ ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చారు. అమ్మయ్య, ఇంకా నా కష్టాలన్నీ పోయినాయి, సార్ నవ్వారులే అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయినాయి. ఇంకా ఆ రోజు నుంచి నేనైతే ఎప్పుడు ఒక సైడ్ అయితే మేడం చూసుకుంటారు, ఒక సైడ్ అయితే సార్ చూసుకుంటారు. అప్పుడు ఇద్దరు ఉండేవారు అనమాట మా స్కూల్లో. ఇంకా మేడం సైడ్ అయితే నన్ను తీసుకున్నారు. ఇంకా సార్ వైపు అయితే నేను వెళ్ళి అసలు కూర్చుండేదాన్ని కాదు. ఇంకా ఆ రోజు నుంచి అండి సైలెంట్గా నీట్గా ఏమి ఇచ్చినా సరే చదువుకుండేదాన్ని. స్కూల్లో ఉన్నంత టైమే. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే నన్ను ఎవరో ఒకరు తీసుకొని పోవాలి. ఈవెన్ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరో ఒకరు స్కూల్కి తీసుకెళ్ళి అప్పచెప్తేనే స్కూల్కి వెళ్ళేదాన్ని, లేదా స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. మాకు ఒక బాత్రూమ్ అయితే ఉండేది, అప్పుడు ఎవరో గవర్నమెంట్ ఇచ్చిందంట. అది సగం కట్టేసి అయితే వదిలేశారనమాట. ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది అది. ఇంకా అందులో వెళ్ళి దాగుండేదాన్ని, అస్సలు బయటికే వచ్చేదాన్ని కాదు. ఇంకా స్కూల్ టైం అంతా అయిపోయి అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చేదాన్ని. వస్తే ఎక్కడ దాగుంది అని చెప్పి ఊరంతా ఎతికేవారు, కానీ అదైతే ఎవరు చూసేవారు కదా అందులో. నేను మాత్రం అందులోనే దాక్కుండేదాన్ని, ఆ బాత్రూంలోనే, ఎవరికి కనిపించకుండా. ఇంకా ఇంకొకటి ఏంటంటే, అప్పుడు రోజుల్లో మేము స్కూల్కి వెళ్ళకపోతే మా టీచర్స్ అయితే డైరెక్ట్ ఊర్లోకే వచ్చేసేవారు. ఇంటింటికి వచ్చి ఎవరైనా పిల్లలు వెళ్ళకపోతే వాళ్ళని వెతుక్కొని మరీ తీసుకుని వెళ్ళేవారు అనమాట స్కూల్కి. అలా ఉండేది. ఆ భయంతోనే నేను వెళ్ళి ఇంట్లో ఉంటే ఎలాగో తీసుకెళ్తారు, ఇంట్లో మా అమ్మలు కూడా ఉండనివ్వరని చెప్పి నేను వెళ్ళి ఆ బాత్రూమ్ని. ఇంకా ఆ బాత్రూమ్కి ఏమి ఉండదండి, జస్ట్ 4 పక్కల 4 గోడలు, ఒక డోర్ అంతే ఉంటుంది. ఇంకా దానిలో ట్యాప్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. అందుకని కూర్చోడానికి కూడా కంఫర్ట్గా ఉండేది. అది దేనికైతే వాడేవారంటే, ఆ బాత్రూము కోళ్ళు ఉంటాయి కదండి, ఈవినింగ్ టైంలో కోళ్ళు మూయడానికైతే ఆ బాత్రూమ్ అయితే యూజ్ చేసేవారు. పగలైతే నాకు ఇలా పనికి వచ్చేది, నేను అందులో ఉన్నానని రాసి ఎవరికి తెలిసేది కాదనమాట. పెద్ద స్కూల్ దొంగను అంటే నాకో 3 తోడు దొంగలు అయితే దొరికారు. మొత్తం 4 అనమాట మా బ్యాచ్. ఇంకా 4 బ్యాచ్ ఒకలాంటి వాళ్ళమే. అందరి ఇంట్లో వాళ్ళగే ఎత్తుక్కుండేవారు. మా 4 అయితే ఒక దగ్గర సెట్ అయిపోయాము. ఇంకా ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే దొరుకుతారు అంటారు కదా. మా 4 స్కూల్ దొంగలం అయితే సెటిల్ అయిపోయాము. ఇంకెక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయాము. చెరువు గొట్టులో రేగిపళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే ఏరుకోవడానికి ఒక్కొక్కసారి వెళ్ళిపోయేవాళ్ళము. ఇంకా అలాగే ఇంట్లో దొరికేవాళ్ళం కాదు సరిగ్గా. స్కూల్ టైం అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళము. ఫుల్ క్లాస్ ఇచ్చేవారు, తిట్టడానికి కొట్టడానికి కూడా వచ్చేవారు, కానీ వదిలేసేవారు అనమాట. అప్పటి రోజుల్లో మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తుండేవాడు, నేను చదువుకోలేదు అందుకే ఇంత కష్టపడుతున్నాను, మీరైనా మంచి చదువుకోవాలి అనేవారు. చెప్పిన 5 నిమిషాలు మైండ్కి ఎక్కేది, కానీ తర్వాత అయితే ఇంకా బయటికి స్కూల్కి వెళ్ళాలని అనిపించేది కాదు. బయట ఆడుకుందామా ఎంతసేపు, స్కూల్కి వెళ్తే కొట్టేస్తారు, చదవమంటారు, ఇవే మైండ్లో తిరిగాయి అనమాట. ఇంటికి రాగానే ఎందుకు ఈరోజు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళావని తిడితే ఒకటే డైలాగ్ చెప్పేదాన్ని, రేపటి నుంచి వెళ్ళిపోతున్నామ్మా, ఒక్కరోజు వెళ్ళని చెప్పి ఫుల్గా ఏడిస్తేదాన్ని అనమాట. ఇంకా నా ఏడుపు చూసి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే వదిలేసేవారు. అలాగా 2-3 డేస్ అయితే జరిగిన తర్వాత బలవంతంగా ఒకరోజు అయితే స్కూల్కి తీసుకెళ్ళి పంపించారనమాట. పంపిస్తే ఇంకా మా మేడం కూడా చెప్పారంట మా అమ్మకి, చాలా బాగా చదువుతుంది మీ పాప, బాగా చదువుతుంది, ఏమి ఇచ్చినా సరే వెంటనే చెప్తుంది, బాగా చదువుతుంది, మరి ఎందుకు భయం అనేది తెలియట్లేదు అని చెప్పేవారంట. ఇంకా అలా అంత బాగా చదివినా సరే నాకు అదేంటోనండి, స్కూల్ అంటే మాత్రం చాలా భయము. స్కూల్కి వెళ్ళడమే నచ్చేది కాదు. ఇంకా స్కూల్ పేరు ఎత్తితేనే నాకు చెమటలు జ్వరం వచ్చేసేది అనమాట, ఫీవరు. అంతలా ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్ అంటే. ఇంకా ఆ రోజుల్లో మా అమ్మ అయితే నాకు డబ్బులు ఆశ అయితే చూపించిందండి. స్కూల్కి వెళ్తే నీకు రోజుకు రూపాయి ఇస్తానైతే చెప్పేది. ఇంకా ఆ రూపాయి కోసం ఇంకా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి సరే అని చెప్పి స్కూల్కి వెళ్ళేదాన్ని. నాకు అప్పుడు ఒక మాఫియా గ్యాంగ్ ఉండేదనమాట. చెప్పాను కదా 3 స్కూల్ దొంగలని. ఆ 3 దొంగలు, దాంతో పాటు నేను ఒక తోడు దొంగను. మా 4 కలిసి ఇంకా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని, మాకు నచ్చినవి కొనుక్కొని, అప్పుడైతే పావలా అంటారు కదా, పావలాకు వచ్చి ఒక్కొక్క వస్తువు అనమాట వచ్చేది అనమాట. ఇంకా రూపాయికి 4 ఐటమ్స్ అయితే తీసుకునేదాన్ని. తీసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి ఇంకా వెళ్ళిన తర్వాత ఒకరోజు అయితే మళ్ళీ డొమ్మ కొట్టేసామండి.
డొమా కొట్టేసి ఈసారి ఒక్కదాన్ని కాదనమాట, మా నలుగురం కలిసి ఇంకా బాత్రూంలో దాగోడానికి అయితే వెళ్ళాము. వెళ్ళి దాగున్నాము. దాగున్న తర్వాత ఇంకా మా అమ్మ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ వెతికి వెతికి వీళ్ళు ఎక్కడున్నారా అని ఊరంతా వెతికారంట. ఇంకా లాస్ట్కి వచ్చేసి మేము ఉన్న బాత్రూమ్ ప్లేస్ వాళ్ళకి తెలిసిందా లేదా, వచ్చారా లేదని, లేకపోతే మేము ఆ బాత్రూంలోనే ఉన్నట్టు దొరికిపోయామా, లేదా వాళ్ళకి తెలియకుండా మేమే తప్పించుకున్నామా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా చూసారు కదా, మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా బయట నుంచి తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత రొటీన్ అండి ఇంట్లో వంట అయితే చేస్తానమాట. ఇంకా కర్రీ చేద్దామంటే వంకాయలు వచ్చి రెండే ఉన్నాయి ఇంట్లో. ఇంకా 2 వంకాయలు దేనికి సరిపోవని చెప్పి అందులో కొద్దిగా దుంపలు అయితే యాడ్ చేశాను అనమాట. ఒక 2 దుంపలు యాడ్ చేసి మొత్తం కర్రీ అయితే చేశాను. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంక రసం అయితే పెట్టాను. ఇంకా రసం కూడా తాలింపు పెట్టానండి. ఈరోజు వంట అయితే పూర్తయిపోయింది. ఇంకా వంట పూర్తయిపోయిన తర్వాత మొన్న అయితే ఇది తీసుకుని వచ్చారండి, పనసకాయలు. దీన్ని ఏమంటారు, పైనాపిల్ అనమాట. పైనాపిల్ తీసుకొస్తే ఇది వచ్చి ఒక పైనాపిల్ అయితే 30 రూపీస్ అంట, అదే 2 అయితే 50 రూపీస్ అంట. ఇంక 2 అయితే తీసుకొస్తారనమాట. ఇంకా పైనాపిల్స్ అయితే తిన్నాము ఇప్పుడే ముక్కలు కట్ చేసుకొని. ఇంకా తాటికాయలు తెలుసు కదా మీకు అందరికి, ఇదైతే సీజన్ ఎండింగ్ అయిపోతుంది, లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది అని చెప్పి ఈరోజు అయితే తాటికాయలు అయితే తెచ్చుకున్నాం. ఎక్కువగా తాటి ముంజులు అయితే తెచ్చుకుంటారు కదా, కానీ నాకు మాత్రం అలా ముంజులు తింటే తిన్నట్టే ఉండదండి. ఇలా తాటికాయలు తెచ్చుకొని దాంతో కళ్ళు తీసుకొని తింటుంటే తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే తాటికాయలు అయితే ఇలా నీట్గా కట్ చేసి తెచ్చేయండి అంటే ఇలా అయితే తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 7 అవుతుంది. ఇంక ఈ టైంలో ఇవి తింటే నైట్కి అన్నమే తినలేమండి. కానీ అన్నాన్ని పక్కన పెట్టేసి ఇంక ఇవైతే తినడం స్టార్ట్ చేసామన్నమాట. ఈ తాటికాయలు తీసుకునేటప్పుడే పక్కన ఈతపళ్ళు అయితే కనిపించాయంటే ఇంక వెంటనే నాకు ఫోన్ చేసి అడిగారు, ఈతపళ్ళు ఉన్నాయి తింటావా అని. ఇంక ఈతపళ్ళకి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఈతపళ్ళు అయితే తీసుకుని రమ్మని చెప్పాను. ఇంకా అవి కూడా తీసుకొచ్చారు. ఈతపళ్ళకి స్టోరీ ఏంటంటే, మా ఊర్లో చెట్టు ఉండేది మా పెదనాన్న వాళ్ళకి. ఇంకా చెట్టు మీద మేమైతే నార్మల్ టైంలో ఇంకా రాయిలు ఇసిరి కింద పళ్ళు పెడితే ఏరుకునే వాళ్ళము. కొన్ని రాయిలు అయితే చెట్టు మీదే ఉండిపోయాయి అనమాట. గాలి వేస్తే మాత్రం వర్షం వస్తుంది కదా, గాలి వేస్తే మాత్రం పరిగెత్తి ఎవ్వరు వెళ్ళకముందు నేనే చెట్టు కిందకైతే వెళ్ళిపోయేదాన్ని. చాలా పళ్ళు అయితే కింద రాలుతాయి. ఇంకా అవన్నీ ఏరుకోవడానికి అయితే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మా అమ్మ కూడా తిట్టేది, ఎందుకు గాలితో కిందకి వెళ్తే పైన రాయిలు ఉంటాయి కదా, అవి వచ్చి నీ తల మీద పడిపోయి పగిలిపోద్ది తల అయినా సరే. అసలు వినేదాన్ని కాదండి. మెయిన్ నాకు కావాల్సిన పళ్ళు కాబట్టి దానికోసం అయితే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఈతపళ్ళు అయితే ఇప్పుడు తినలేనని చెప్పి ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి అంగన్వాడీ స్కూల్ పిండి అయితే ఉందండి. ఇంక దాంతో బాబు కొట్టలేద్దామని చెప్పి ఇంకా ఆ పిండిలో లైట్గా గోధుమ పిండి అయితే కలిపాను అనమాట. ఒక్కటే వేస్తే అట్లు అయితే రావు, ఇరిగిపోతాయి. అందుకని లైట్గా ఈ పిండి వేసి ఇంకా కలిపేసి గోధుమ పిండి